హాయ్ డియర్ ఫ్రెండ్స్, చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏంటంటే మేము ఇప్పుడు నెట్వర్క్ అనేది చేస్తాం అనమాట. నెట్వర్క్ చేసేటప్పుడు స్కేల్ అనేది పెట్టి ఇలా ఇలా ముందు గీత గీసుకోవాలి. గీత గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు చూడాలన్నమాట. ఇక్కడ నుంచి ఎన్ని సెంటీమీటర్స్ కావాలో అనేది నేను చూడండి, 25 నుంచి సెంటీమీటర్స్ నుంచి పైకి ఇలా 20కి అనేది ఇలా మార్కింగ్ చేసేసా 20కి. ఓకేనా? మళ్ళీ చూడండి, మీకు హ్యాండ్ అనుకోండి, జస్ట్ మీరు హ్యాండ్ అనేది అలా కన్ఫామ్ అవ్వండి. ఇక్కడ 20కి చేసా, చూసారా? ఈ లైన్ గీసింది కాకుండా 20కి చేసిన తర్వాత పైన అనేది కూడా ఇలా జాగ్రత్తగా ఇటువైపు అనేది కలిపి ఇది కూడా గీత అనేది గీసుకోవాలి కరెక్ట్గా. గీత గీసుకున్నప్పుడు ఇది చూడండి ఎలా వచ్చింది, చూసారా? ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే చూడండి ఇలా పేపర్ మీద మీరు కట్ వర్క్ కోసం ఇలా గీసుకోండి నీట్గా. ఇలా గీసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఇది అనేది ఇక్కడ ఈ రెండు ఉన్నాయన్నమాట, గీసుకున్నాయి ఉన్నప్పుడు ఈ పేపర్ మీద మీరు ట్రేస్ పేపర్ మీద గీసుకున్న తర్వాత కింద అనేది మొబైల్ లైటింగ్ అనేది పెట్టేయండి. లైట్ అనేది కింద పెట్టండి. పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఇలా కనిపిస్తుంది కదా, గీయడానికి కుదరదు, ఇది కూడా తీసుకెళ్లి కింద పెట్టేయండి. అంటే కింద నుంచి ఇది కూడా ఈ పేపర్ అనేది కూడా ఎలా కనిపిస్తుంది చూసారా, పేపర్ అనేది అలా లైన్ మీద నీట్గా మీరు ఎక్కడైతే ఆ లైన్ వచ్చిందో ఆ లైన్ మీద నీట్గా ఇలా అనేది గీసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా చూడండి, ఇలా ఇలా నీట్గా కట్ వర్క్ కోసం ఏదైతే మీరు గీసుకున్నారో ట్రేస్ పేపర్ మీద అలా గీసుకుంటూ ఇలా చివరి వరకు వెళ్ళిపోండి. మీకు ఎంత కావాలో అంత నెట్ బిగించుకోవాలనుకుంటారో అక్కడ దాకా అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో ఉన్న మెయిన్ విషయాలు ఏంటంటే మీకు తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా అవసరమైన వీడియో అనమాట, మీరు ఎక్కడ మిస్ అవ్వమాకండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఆపోజిట్లోకి వెళ్ళిపోండి. ఆపోజిట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి ఆ సేమ్ అనేది ఇలా రివర్స్గా అనమాట, అంటే దీంట్లో సెంటర్ రావాలి, ఈ సెంటర్ అనేది రావాలి. ఇలా అనేది వచ్చిన తర్వాత ఇలా చూడండి, ఇలా ఆ లైన్ కింద గీస్తారో పైన గీసుకుంటారో మీ ఇష్టం. ఎక్కువ కావాలనుకుంటే నెట్టు పైన గీసుకోండి, ఇలా పైన చేసుకోండి. కాదు అనుకుంటే కింద గీసుకోండి. ఇలా అనేది మీరు ప్రతిదీ కూడా ఇలా నీట్గా ఒక 4 గీసారనుకోండి ఇలా పెన్సిల్తో. ఇప్పుడు దీన్ని ఏం చేయాలనేది మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఇలా గీసుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా, ఫస్ట్గా మీరు కాటన్ దారం తీసుకోండి, వైట్ కాటన్ దారం తీసుకుని ఆ షేప్ అనేది ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోండి. జస్ట్ ఆ షేప్ అనేది ఏ షేప్ ఉందో అది వైట్ కలర్తోనే కుట్టాలి. ఈ బ్లాక్ ఉంటే డార్క్ కలర్ ఉంటే వైట్ కుట్టాలి, మీకు వైట్ కలర్ ఉంటే బ్లాక్ కుట్టాలి. ఏదైనా మీరు ఆ కనిపించేటట్లుగా ఉండాలి. ఇవన్నీ ఇలా అవుట్లైన్లు కుట్టేసిన తర్వాత కాటన్ దారంతో ఆ తర్వాత చూపిస్తాను వర్క్ అనేది అక్కడ నుంచి మొదలవుతుంది, అసలైన వర్క్ అనేది. చూడండి, వైట్ కాటన్ దారంతో కుట్టేసిన తర్వాత ఇలా అవుట్లైన్లు కనిపించేటట్లుగా అప్పుడు మీరు ఏం చేయాలంటే నెట్ క్లాత్ అనేది ఇలా తీసుకుని నెట్ క్లాత్ అనేది దాని మీద వేయాలి. వేస్తే చూసారా ఎలా కనిపిస్తుందో. ఇలా కనిపించినప్పుడు ఏం చేయాలంటే ముందు ఏంటంటే మీరు మీ దగ్గర గోల్డ్ కాటన్ దారం అయినా ఏదైనా ఒకవైపు అనేది ఇలా ముందు అనేది ఒకవైపు ఇలా కాటన్ దారంతో అనేది ముందు చూడండి ఇలా 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 నార్మల్గా ఇలా దూరం స్టిచెస్ అనేవి వేసుకుంటూ చూడండి, జాగ్రత్తగా గమనించండి పైనుంచి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట నెట్వర్క్లో. చాలా మందికి నెట్ అనేది బిగించడం అనేది తెలియట్లేదు. ఇలా వేలుతో సరి చేసుకోండి, ఇలా వేలుతో సరి చేసుకుని నీట్గా ఒకవైపు స్ట్రైట్గా కుట్టేయండి. కుట్టేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇలా చేత్తో ఇలా పట్టుకుని ఇలా ఒక చెయ్యి అనేది ఇలా వేసి కిందకి మళ్ళీ ఇటువైపు చూడండి, ఇలా నీట్గా చూసారా, ఇలా అనేది ఇటువైపు వచ్చేయాలి, కుట్టుకుంటూ వచ్చేయాలి, నీట్గా ఫిట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇదే చాలా అవసరమైన వర్క్ అనమాట. మీరు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు కూడా ఇలాగే ఫిక్స్ చేస్తారు. ఇలా ఫిక్స్ చేస్తేనే మీకు కరెక్ట్గా ఎక్సలెంట్గా వస్తుంది వర్క్ అనేది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇలా చూడండి, ఇటువైపు వచ్చేసారు, చూసారా, ఇలా వైపు. అంటే న్యాచురల్గా ఉండాలి నెట్ అనేది, న్యాచురల్గా టైట్లో, అంటే ఎక్కువ లాగేయకూడదు నెట్ని. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ అనేది నీట్గా మీ దగ్గర ఏమైనా సూది ఉంటే, పొడవు సూది ఉంటే ఏమైనా ఇలా అనేది ఇక్కడ ఇలా పెట్టేయండి, సూది అనేది ఇలా పెట్టేయండి. పెట్టేసి ఏం చేయాలి, జాగ్రత్త చూడండి, న్యాచురల్ టైట్ అనేది ఉండాలి. ఉండిన తర్వాతే ఆ న్యాచురల్ టైట్ మీదే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇలా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12
12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇలా కుట్టేసా చూడండి. ఫైనల్గా చూడండి, ఇక్కడ ఏం చేయాలంటే దారం అనేది కింద తెంచేయండి. తెంచేసిన తర్వాత కింద దారం తెంచేసిన తర్వాత పైకి ఇలా లాగేయండి. దారం ఇలా లాగేస్తే దీన్ని ఇలా లాక్ చేసేయండి. చేసేస్తే ఇక్కడ లాక్ అయిపోతుంది. మళ్ళీ ఇలా కావాలనుకుంటే ఇది ఇలా విప్పామనుకోండి, ఇదంతా విప్పి వచ్చేసిద్ది. ఓకేనా? తర్వాత చూడండి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఈ ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది చూసారా మేము వేసిన కలర్ అనేది, దాని మీదే మళ్ళీ ఆపకుండా మీరు దాని పక్కనే కరెక్ట్గా జరీతో అనేది అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళండి. జరీతో అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళండి. దాని పక్కనే ఆనించుకుని, లేకపోతే దాని మీద ఎక్కించేయండి పర్లేదు, కానీ దాని మీదే రావాలి. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మొత్తం కుట్టిన తర్వాత అటు ఇటు చూడండి, జాగ్రత్త చూడండి. మేము ఏదైతే కాటన్ దారంతో కుట్టాము చూసారా వైట్ కలరు, దాని మీద కానీ దాని పైన కానీ ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలా రెండు వైపులు కూడా కుట్టాలి. ఎక్కడెక్కడైతే మీరు కుట్టారో అక్కడక్కడ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం అటు ఇటు కుట్టేసిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. జాగ్రత్త చూడండి, ఇటుపక్క కుట్టేసిన తర్వాత ఏం చేయాలి, ఇటువైపు అనేది మళ్ళీ కిందకు వచ్చేయాలి. అంటే ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఎండ్ అయిపోయిన చోట కూడా మీరు ఇలా అనేది కుట్టుకోవాలి. అటు ఇటు అనేది కుట్టేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ అనేది కంపల్సరీగా మీరు కట్ వర్క్ అనేది చేసుకోవాలి. కట్ వర్క్ అంటే చూడండి, ఇటు అటు ఇలా అటు ఇటు ఇలా కట్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా నేను జరీతో చేస్తున్నా, కానీ చాలామంది పింక్ కలర్ దారంతోనే, ఇది పింక్ కలర్ క్లాత్ అనమాట, ఈ పింక్ కలర్తోనే కాటన్ దారంతోనే చేస్తారు. అది చాలా ఉత్తమం, చేసుకోవచ్చు అలా కూడా. కానీ మీకు తెలియాలని చెప్పి నేను జరీతో చేయడమే. కానీ విషయం ఏంటంటే పింక్ కలర్ కాటన్ దారంతో చేస్తే ఇలా కట్ వర్క్ అనేది అస్సలు కనిపించదు, అఫీషియాలిటీ కూడా ఉంటుందన్నమాట. అది కూడా మీకు ఒక పాయింట్ అనేది చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా మైండ్లో పెట్టుకోండి. పింక్ కలర్ తీసుకున్నప్పుడు క్లాత్ మెరూన్ కలర్ తీసుకుంటే మెరూన్ కలర్ సేమ్ కలర్ కాటన్ దారంతోనే ఇలా కట్ వర్క్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ వేసేసి జరీ లైన్ అనేది ఇలా కుట్టేసిన తర్వాత అలా వేసేయాలి. చూడండి, ఇటు ఒకటి అటు ఒకటి కట్ వర్క్ అంటే అదే, అటు ఇటు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది ముందు ఈ కట్ వర్క్ అనేది చేసేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని మగ్గాన్ని తిప్పిన తర్వాత వెనకాల కట్ చేయాలి. ఈ కట్ చేసి ఈ కాలంతా లోపల పక్కంతా కట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇది అంతా విప్పాలన్నమాట. విప్పి కట్ చేయాలి. చూడండి, ముందు వెనకాల అనేది తిప్పి మగ్గం అనేది నేను కట్ చేస్తున్నాను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. మగ్గం అనేది తిప్పేసామన్నమాట. తిప్పేసిన తర్వాత ఏం చేయాలంటే ఇవి నీట్గా ఇవన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. ఏదైతే మీరు ముళ్ళు వేసారు చూసారా, మొదలుపెట్టినవి ముళ్ళు వేసినవి ఇలా దారాలు ఉంటాయి, ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోండి. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఒక సూది ఇలా తీసుకొని ఏం చేయండి అంటే ఇక్కడ కింద అనేది చేయి పెడితే మీకు అర్థమవుతుంది. అలా అనేది నీట్గా ఇలా తీసుకుని పైకి అనేది ఇలా ఏదైతే పైన క్లాత్ ఉంది చూసారా, ఆ క్లాత్కి ఇలా పెట్టి ఇలా అనేది కొంచెం హోల్ లాగా పెట్టి ఇలా కట్ చేయండి. అంటే కింద నెట్ అనేది కట్ అవ్వకూడదు. అర్థమైంది కదా నేను చెప్పేది? నెట్ అనేది కట్ అవ్వకూడదు. అలా అవ్వకుండా నీట్గా చూడండి, ఇలా అనేది మీరు నీట్గా ఇలా కత్తెరతో ఇలా చేసుకుని కట్ చేసుకుని పైన ఏదైతే ఇది ఉందో క్లాత్ ఉందో అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చూడండి, నీట్గా చూడండి, ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు కింద అనేది నెట్ అనేది కట్ అవ్వకూడదు. కింద నెట్ అనేది కట్ అవ్వకుండా ఇలా నీట్గా ఇలా అని చెప్పి కరెక్ట్గా ఆ కత్తెరతో స్టడీ చేసుకుంటూ ఇలా చూడండి. ఒక్కసారి కొంచెం కట్ చేశారనుకోండి, ఆ నెట్ కట్ అవ్వకుండా ఇలా నీట్గా ఇలా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా అనేది మీరు ముందు వెనకాల అనేది ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెట్ అనేది తగలకుండా, నెట్కి తగలకూడదు. ఫైనల్గా ఇలా చివరి దాకా ఇలా కట్ చేసుకుంటూ ఇలా మూల నెట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఇదంతా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే మీకు అర్థమవుతుంది ఈ వర్క్ అంతా కంప్లీట్గా. ఇలా మధ్యలో కావాలనుకుంటే ఈ మధ్యలో మాత్రం ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ముందు క్లాత్ అనేది, ఈ నెట్ అనేది అలాగే ఉండాలి. ఓకేనా? అలాగే ఉంటూ ఈ కత్తెరతో కట్ చేసుకుంటూ వెళ్ళాలి వెనకాల నుంచి.
ముందు ఈ క్లాత్ అనేది పట్టుకుని కొంచెం కట్ చేయండి. కట్ చేస్తే మొత్తం కట్ చేసేయవచ్చు. ఇక నెట్ అనేది మీకు ఇలా వెనకాల అనేది నీట్గా ఇలా మీరు క్లీన్ చేసేస్తే, కట్ చేస్తే ఎటువంటి నెట్కి ప్రాబ్లం లేకుండా మీరు సక్సెస్ఫుల్గా ఈ వర్క్ అనేది కంప్లీట్ చేయగలరు. చూడండి నీట్గా చివరి దాకా వెళ్ళి ఇలా చూడండి, ఇలా నీట్గా ఇలా ఈ షేపులు మొత్తం ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తేనే మీకు నెంబర్ 1గా ఉంటుంది ఆ షేప్ అనేది. ఇలా చూసారా, ఇలా నీట్గా నెట్ అనేది ఉండిద్ది అనమాట. అలాగే ముందు ఇలా అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా టైట్ అనేది రావాలన్నమాట. ఇది చేసినప్పుడు టైట్ అనేది ఉంటే ఇప్పుడు నెట్ అనేది కట్ చేసే వెనకాల ఇప్పుడు చూడండి ఈ టైట్ అనేది ఇలా ఉండాలన్నమాట. టైట్ అనేది రావాలి. ఇక్కడ నొక్కితే ఇలా టైట్గా ఉండాలి. లేకపోతే ఇలా ఉంటే ముడతలు వచ్చేస్తాయి. ఈ పద్ధతిలోనే మీరు ఫిట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి వర్క్ చేస్తున్నా. చూడండి ఇలా అనేది ఏంటంటే స్టోన్స్ అనేవి అక్కడక్కడ పెట్టి పూసలు అనేవి వేయాలి. ఇప్పుడు పూసలు వేస్తున్నాను చూడండి. నెట్ మీద మీరు ప్రశాంతంగా ఒక సూది అనేది టైట్గా పెడితే ఆ ఏదైతే నెట్ ఉన్నది చూసారా అది చిరుగు. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. చక్కగా ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ మగ్గం కోర్స్ వల్ల పూర్తిగా వర్క్ అనేది నేర్చుకోవచ్చు. డిజైన్స్ మీరే తయారు చేసుకుని వేసుకోవడం, మెజర్మెంట్ మీరే గీసుకోవడం, ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. 1 రోజు 2 రోజులు కాదు మై డియర్ ఫ్రెండ్స్. లైఫ్ టైం అనేది వ్యాలిడిటీ అనేది కోర్స్ ఉంటుందన్నమాట. దీని వాల్యూ అనేది పూర్తిగా తెలుసుకోండి. మళ్ళీ ఈ అవకాశం రాదు. కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది. ఖచ్చితంగా మీరు ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేయగలరు, కింద ఉన్న నంబర్స్కి. దీనివల్ల ఏంటంటే మీరు ప్రొఫెషనల్ లెవెల్ నుంచి ఇంకా హై లెవెల్ రేంజ్కి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. బేసిక్ నుంచి మొదలవుతుంది. దారం ఎలా అందించాలి, సూదికి ఎలా కుట్టాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, అసలు బొంబాయి స్టైల్లో మొత్తం అనేది కోర్స్ ఉంటుందన్నమాట. 100% మీరు గ్యారంటీగా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు, ఎన్నో ఐడియాస్తో సహా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఈ నంబర్స్కి మీరు చక్కగా సంప్రదించండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూపోయే అవకాశం ఉంది. ఎవరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా టైట్గా పెట్టేస్తారు. అలా కాకుండా లూజ్ చేతితో చేసేయడమే వర్క్. ఎంత హెవీ వర్క్ అయినా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి నేను కుడుతున్నాను అలాగే పూసలు చుట్టూ. కుట్టిన తర్వాత చూడండి ఇలా అనేది ఏంటంటే మీరు నీట్గా కుట్టేస్తే ఇది ఎక్సలెంట్ వర్క్ అయిపోతుంది. ఇక్కడ ముడి అనేది వేసేయండి, పర్లేదు, అక్కడే వేసేయాలి మీరు. కాకపోతే దారం అనేది ఎక్కువ లాగమాకండి. లాగి చేయడం, సూత్తో గట్టిగా చేయడం అనేది ఈ నెట్ మీద పనికిరాదు. ఇలా చూసారా వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి ఇలా మీరు ఈ నెట్లో ఏంటంటే ఒక గజిబిజి వర్క్ లాగా చేద్దామని చెప్పి నేను ఈ నెట్ మీద వర్క్ చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి. ఈ నెట్లో కూడా ఇలా గజిబిజిగా చేస్తారు వర్కులు, డ్రెస్సులకి వేసి కింద బార్డర్ లాగా గజిబిజిగా. కానీ ఇవి కాస్ట్లీ డ్రెస్సుల్లో ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే మీకు ఫారెన్ కంట్రీస్లో ఈ డ్రెస్సులు ఉంటాయన్నమాట. సౌదీలో, దుబాయ్లో ఆ డ్రెస్సులే వాడతారు అక్కడ. ఆ డ్రెస్సులకి ఇలాంటి బార్డర్స్ అనేవి హ్యాండ్స్కి కానీ లేదంటే జస్ట్ ఏదైతే మీకు డ్రెస్ ఉంటుంది చూసారా కింద బార్డర్లా కానీ ఇలా ఉంటాయన్నమాట. చాలా కాస్ట్లీ వర్కులు. ఇంకా కొన్ని రోజుల్లో మీకు దుబాయ్లో, సౌదీలో ఉన్న వర్కులన్నీ ఎలా చేస్తారో ఆ వీడియో వస్తుంది. ఈ 4-5 రోజుల్లో వస్తుంది. రాగానే మీకు ఆ వీడియో అనేది ఈ డిస్క్రిప్షన్ లింక్లో కింద పెడతానమాట. మీరు చక్కగా చూడండి, మీకు అర్థమవుతుంది ఎలాంటి వర్కులు అక్కడ నడుస్తాయి. చూడండి గమ్ముతో అంటించేయాలి. ఇవన్నీ స్టోన్స్ అనేవి మీకు కావాల్సిన కలర్స్ అనేవి అంటించుకోండి. కాకపోతే ఏంటంటే ఇది అంటించుకోవడం వల్ల ఏంటంటే ఆరిపోయిన తర్వాత జర్దోసి కుడితే ఎక్సలెంట్గా ఉంటాయి. నేను తర్వాత కుడతాను, ముందు అంటించేస్తున్నాను. చూడండి ఇలా అంటించడం అనమాట. నీట్గా ఇలా అనేది అంటించడమే. జస్ట్ అలా అంటించేస్తే చూడండి ఇలా. ఇప్పుడు చూడండి నెట్ మీద ఇలా గజిబిజిగా అంటించేసాను. అంటించేసిన తర్వాత ఇవి స్టోన్స్ కూడా గజిబిజిగా కుట్టేశాను అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో ఏం చెప్పానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రండి. ఇక్కడ వచ్చిన తర్వాత కింద దారం కట్ చేసుకుని తీయాలని చెప్పాను కదా. ఆ దారం కట్ చేసుకుని పైకి లాగిన తర్వాత ఇది ఇలా నీట్గా ఈ దారం అనేది ఇలా లాగండి. లాగంగానే ఇలా మీరు ఇలా లాగంగానే ఈ దారం ఎంత పట్టుకుని లాగితే మీరు అంత అనేది ఓపెన్ అవుతూ వచ్చింది. ఇలా చుట్టూ ఓపెన్ అయిపోయింది. ఇలా దారం అనేది లాగేయడం, ఇలా లాగేస్తుంటే అది ఓపెన్ అయిపోతూ వచ్చింది. వచ్చేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ అనేది ఓపెన్ అయిపోయింది చూసారా, మొత్తం నెట్ అనేది ఓపెన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే కత్తెరతో ఇలా పట్టుకుని ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోండి. చేసుకుని నెట్ అనేది ఇలా చివరిగా ఇలా చూడండి, ఇలా అనేది నీట్గా ఇలా కత్తెరతో ఇలా కట్ చేసుకుంటూ ఇలా వెళ్తుంటే చూడండి ఆటోమేటిక్లీగా కట్ అయిపోతుంది. ఇది నీట్గా కట్ అయ్యింది. ఇలా చివరి నుంచి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతిదీ కూడా అంతే మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మరొకసారి చూపిస్తాను చూడండి. ఇలా కూడా ఈ ఏదైతే ఇలా డౌన్స్ ఉన్నాయి చూసారా, ఇలా
ఇక్కడ అనేది కరెక్ట్గా చివర్లో కట్ చేసుకుంటూ వెళ్ళాలి కత్తెరతో. ఇలా కట్ చేసుకుంటూ వెళ్తే చివర్లో ఇలా అనేది ఇక్కడ మీకు పూర్తిగా ఇలా నెట్ అనేది కట్ అవ్వడం అనేది ఫినిషింగ్గా చూస్తారు మీరు. ఈ ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా చివరి నుంచి కట్ చేసుకుంటూ రావాలి. ఇలా అటు ఇటు చుట్టూ కూడా ఇలాగే కట్ చేసుకుంటూ రావాలి. వస్తేనే నెట్ అనేది చాలా చాలా ఫినిషింగ్గా మీకు కట్ అవుతుంది. చూడండి నెట్ అనేది ఎలా ఫ్లిక్స్ అయిపోయింది చూసారు కదా. ఈ ఫ్లిక్స్ అయిపోవడం అనేది నెట్ అనేది ఇదే అనమాట రహస్యం. నెట్ అనేది అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అనేది మీరు నీట్గా నెట్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు నెట్ మీద వర్క్ కూడా చేసేద్దాం కంప్లీట్గా. చూడండి ఈ నెట్ మీద అంటే జర్దోసి అనేది కుట్టడం అనేది చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇలా అనేది ఏంటంటే ఇక్కడ ఈ స్టోన్ చుట్టూ ఏంటంటే జర్దోసి అనేది కుట్టడం అనమాట. అంటే జర్దోసి అనేది నీట్గా ఇలా 1 by 1 స్టిచ్ అనేది వేసుకుంటూ నీట్గా ఈ స్టోన్ కుట్టుకుంటూ వెళ్ళి నీట్గా ఇలా అనేది హోల్లోకి వెళ్ళి ఇలా ముడి అనేది వేసేయడమే. వేసేస్తే చూడండి ఇక్కడ ఏంటంటే కాటన్ దారం అనేది తీసుకుని నీట్గా మీరు జర్దోసి అనేది ఇలా 1 by 1 స్టిచెస్ అనేవి చేసుకుంటూ నీట్గా మీరు ఈ చుట్టూ జర్దోసి అనేది కుట్టేయవచ్చు. కుట్టేస్తే ఈ స్టోన్ చుట్టూ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నెట్ మీద. ఇక్కడ అనేది ముడి అనేది వేసేయంగానే చూడండి ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అనేది జర్దోసి అనేది ప్రతిదీ కూడా నిండుగా కుట్టుకోవచ్చు. చూడండి చుట్టూ అనేది వర్క్స్ అనేవి చేసుకోవాలి మీరు. చుట్టూ అనేది ఇలాంటి జర్దోసి వర్కులు అనేవి చేసుకోవాలి. ఇలా వచ్చి ఒక కుట్టు, ఇంకోటి అనేది వెనక్కి ఇలా వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి ఇలా కుట్టిన తర్వాత దాని మధ్యలో ఉంచి మళ్ళీ ఆ కాటన్ దారం అనేది ఇలా తీసుకురావాలి. చూడండి ఇలా తీసుకొచ్చి దాని మధ్యలో ఉంచి మళ్ళీ చూడండి ఇక్కడ ఒక చిన్న ముక్క అనేది ఇలా వదిలేసిన తర్వాత ఇలా అనేది ఇక్కడ చివర్లో అనమాట ఈ చివర్లో ముడివేసేయాలి. ఇక్కడ చివర్లో అనేది ఈ నీట్గా ఈజీగా మీరు ప్రశాంతంగా వేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ అనేది ఈ జర్దోసి అనేది ఇలా అన్ని కుట్టాలి. ఇలా అనేది ఏంటంటే జర్దోసి అనేది నీట్గా మీరు ఇలా ముక్కలు తీసుకుని ఇలా ఒక ముక్క వేసి ఇంకో ముక్క అనేది ఇలా కుట్టి ఇలా వెనక్కి వచ్చేయడమే. ఇలా వెనక్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ అనేవి 2 కుట్లు అనేవి కుట్టుకోవాలి వెనకాల. ఇలా మధ్యలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇలా అనేది ఈ జర్దోసి ముక్క అనేది ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ అనేది ముడి అనేది వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేవి ప్రతిదీ చుట్టూ కూడా అలా నిండుగా కుట్టేయాలి. కింద ఉన్న దారం మాత్రం కట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఏదైతే మీకు నెట్ ఉంది చూసారా, ఆ నెట్ మీద ఏంటంటే బరువు వేయవద్దు దయచేసి. ఆ బరువు అనేది వేయడం వల్ల ఆ క్లాత్ చిరిగిపోతుంది. నేను చెప్పడానికి కారణం ఏంటంటే మోస్ట్లీ మీకు ఇది బరువు వేయకుండా నీట్గా లూజు చేత్తో ఇలా కుట్టేయండి. లూజుగా ఉండాలి చెయ్యి అనేది. కుడితేనే మీకు ఈ నెట్ అనేది ఆగుతుంది. అంటే ఉతికిన తర్వాత ఏమవుదు, ప్రశాంతం ఉంటుంది అనమాట. కానీ హ్యాండ్ అనేది లూజుగా ఉండాలి. ఆ లూజుగా కుడితేనే ఇవి ఆగుతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి నెట్లో మరొక విషయం కూడా ఉంది. ఇక్కడ కాటన్ దారం అనేది ఏంటంటే మీకు గట్టిగా లాగడం వల్ల నెట్ని చింపేసే అవకాశం ఉంది, ఎక్కువ పర్సంటేజ్ అనేది. అందుకని నేను చెప్పేది ఏంటంటే నైస్గా పట్టుకోండి. ఆ కాటన్ దారాన్ని నైస్గా పట్టుకుని ఇలా ప్రశాంతంగా మీరు చాలా తేలిగ్గా ఇలా తిప్పుకుని నీట్గా అక్కడ అనేది దాని పక్కనే మళ్ళీ ఇలా దారం తీసిన తర్వాత ముడి అనేది కరెక్ట్గా ఇలా లాగండి. మీరు ఎక్కడో కుట్టు వేసి మళ్ళీ మీరు ఏదైతే ముడి లాగడం వల్ల ఇక్కడ నుంచి ఇలా చిరుగుతూ వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇలా చిరుగుతూ వచ్చింది. ఇక్కడ తాకా వేసి ఇక్కడ ఒక కుట్టు వేసిన తర్వాత ఇక్కడ ఒక కుట్టు వేసి మళ్ళీ మీరు ముడి వేస్తే ఇక్కడ నుంచి ఇలా చిరుగుతూ వచ్చింది. అలా కాకుండా ఎక్కడ వేసారో అక్కడే ఇలా తీసి ఇక్కడ నుంచి మళ్ళీ వేసి ఇలా ముడి వేసేయండి. ఎక్కడ ఉందో అక్కడే ముడి వేసేయండి. ఇలా ఉంటే ఇలా నీట్గా ముడి పడిపోతుంది. ఇలా దారం కట్ చేసేయవచ్చు. కింద దారాలు అనేవి చూడండి, కింద దారాలు అనేవి కత్తెరతో ఇలా పట్టుకుని నీట్గా ఇలా చూడండి, నేను కత్తెరతో కట్ చేస్తున్నాను చూసారా. ఇలా ఎక్కడికక్కడ కింద దారాలు అనేవి వెనకాల దారాలు అనేవి నీట్గా ఇలా కత్తెరతో ఇలా కట్ చేసుకోండి. ఇది కూడా చాలా అవసరమైన పాయింట్ అన్నమాట. ఇది మీరు గ్రహించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎక్కడ దారాలు ఉంటే అక్కడ ఇలా పట్టుకుని ఇలా కత్తెరతో ఇలా కట్ చేసుకోండి చాలు. ఓకేనా. చూడండి ఫైనల్గా ఏంటంటే ఇది కంపల్సరీగా మీరు సిల్వర్ బీడ్స్ తీసుకుని ఒక గోల్డ్ చమ్కీ పెట్టుకుని ఇలా అనేది ముడి అనేది ప్రతి దానికి వేసేయండి. చూడండి ఇక్కడ అనేది ఏంటంటే మీరు చక్కగా కాటన్ దారం అనేది గోల్డ్ దారం అనేది యూజ్ చేసి ఇలా 2 కుట్లు అనేవి వేసిన తర్వాత అప్పుడు ఈ సిల్వర్ బీటు ఒక చమ్కీ అనేది పెట్టి ముడి అనేది ఇక్కడే కరెక్ట్గా దాని పక్కనే వేయాలి. వేస్తేనే అది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. లేకపోతే అది చిరుగుతుంది క్లాత్ అనేది, ఇది ఏదైతే మీకు ఈ నెట్ క్లాత్ అనేది. అందుకని దగ్గరగా వేసేయండి ముడి. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎలా అయితే మీరు నెట్ మీద ఎలా వర్క్ చేయాలనేది ఒక పద్ధతి, సింపుల్ పద్ధతి అనేది చూపించాను. ఎలా ఉందో చూసారు కదా. ఈ వర్క్ అంతా ఇలా చేసుకోవడమే. మీరు ఇలా చేసుకుంటే ఇవి లగ్జరీ ఎక్సలెంట్ వర్క్లో ఒక వర్క్ ఇది. మీరు కావాలనుకుంటే ఈ వర్క్ అనేది మీరు డ్రెస్కి కానీ హ్యాండ్కి కానీ కేవలం ఇంత మాత్రమే మీరు నెట్ అనేది బిగించుకోవచ్చు.
ఇలా ఫినిషింగ్ అనేది ఇది సెకండ్ ఫినిషింగ్. ఫస్ట్ ఫినిషింగ్ అనేది ఒకటి ఉంది, నేను రాబోయే రోజుల్లో అది కూడా చూపిస్తాను మీకు. కాకపోతే ఏంటంటే సెకండ్ ఫినిషింగ్ అనమాట. ఇది సెకండ్ ఫినిషింగ్లో ఇలా ఉంది. ఇక్కడ మీరు అవుట్లైన్లు అనేది జర్దోసి కుట్టేయండి, ఇవి కనిపించావు అనమాట. చాలా నీట్గా ఉంటుంది, ఎక్సలెంట్ అయిపోతుంది. అది ఫస్ట్ ఫినిషింగ్లో వస్తుంది అనమాట. వెనకాల కూడా ఏం చేయాలనేది కూడా నేను చాలా స్పష్టంగా చెప్తాను. దీంట్లో కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి, రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా మీరు చూడవచ్చు. ఇవి ఇలా అనేది మీరు లగ్జరీ వర్క్ అనేది ఇంకా హెవీ వర్క్ అనేది చేసుకోవచ్చు, ఇంకా నిండుగా మీరు వేసుకుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది జాగ్రత్తగా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అన్నమాట. ఈ 3 ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది సింగిల్ మగ్గం అనమాట. సింగిల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము, హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి. ఇది హై క్వాలిటీ, లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింక్ ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా, ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది. ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా 1 మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు. ఇది చూడండి రెండో మగ్గం అనమాట. ఇది 2 in 1 మగ్గం. ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, 2 రకాలుగా యూజ్ చేయవచ్చు. ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్, హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు. ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి, పూర్తిగా చెప్తాము. చూడండి ఇది సింగిల్ మగ్గం అనమాట. సింగిల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు, చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది. ఈ నంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట. మీరు అతి తక్కువ ధరలో ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు. ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా, కాకపోతే అది పైన కూర్చునేది, ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే, అంతే తేడా. ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట. దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో, ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తాం అనమాట. ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఇది గొప్ప ఆఫర్ అన్నమాట. ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం 20 రోజులు మాత్రమే. మీరు మగ్గం కానీ 2 రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర. మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ, లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి, అవి 20 సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట. ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్, డిజైన్ ఎలా తీయాలి, కొలతలు ఎలా వేసుకోవాలి, ఈ 4 నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు. దాని ద్వారా ఏంటంటే చివరి 2 వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి, ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి, 6 నెలల మెజర్మెంటు, అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే. కేవలం మా దగ్గర 20 సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా 2 రకాల మగ్గాలు ఉన్నాయి. దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ, లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట. ఈ 2 నంబర్లకి తప్ప వేరే నంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు. ఈ 2 నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఫలానా రోజు నేను జాయిన్ అవుతాను, నేను ఫలానా తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయిపించుకోండి. దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో 100% అయిపోతారు. ఫ్రీ ఇంకా next మగ్గం చూడండి. క్లాసెస్. ఎస్,
ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ₹1,00,000 పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి, మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది, స్టార్టింగ్ మన యాపే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్, దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్, దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన
ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది. కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.